ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ పోయట్స్ టు ఫైండ్ అవుట్, మీరు కనుక్కోండి. ఈవెన్ ఆర్యభట్ట కూడా, అంటే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటే కనుక చాలా సంవత్సరాల కింద వేదాంగ జ్యోతిష్యుల వాళ్ళు రాహు కేతు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అవును, ఇప్పటికీ ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణమో కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటూ ఉంటారు. అక్కడికే వస్తాను. సో రాహు కేతు అంటే ఏంటంటే వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే వాళ్ళు సింబాలిక్ గా డిఫైన్ చేశారండి. అంటే ఒక సిగ్నల్ పూర్వకంగా, అంటే ఏంటంటే ఇలా తిరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఒక్కొక్కసారి అలైన్మెంట్ అయినప్పుడు మనకు గ్రహణాలు వస్తుంటాయి అని చెప్పేసి రాహువు కేతువు అనే సింబాలిక్ గా వీటిని మింగేస్తాడు. ఆ షాడో ప్లానెట్ అంటే ఆ ఛాయాగ్రహం అనేది మింగేస్తుంది అని చెప్పేసి వాళ్ళు సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు గాడ్స్ లాగా, మన మళ్ళీ అదే అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రంగా చూశారు. ఎందుకంటే అప్పుడు అవి మన భూమి మీద లైఫ్ ను నడిపించాయి, మనకు కాలాలు చెప్పాయి. పర్టికులర్ ఒక ప్లాంట్ మొలుస్తుందని ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ వచ్చిన తర్వాత కూడా మీరు క్యాలెండర్స్ టైం రాకముందు వాళ్ళు ఎలా చేశారు, ఈవెన్ ఈజిప్షియన్ కల్చర్ లో కూడా ఒక పర్టికులర్ సిరియస్ అనే ఒక స్టార్ ఉంటుంది. అంటే ప్రతిసారి ఈ నైల్ నది ఫ్లడ్ వచ్చే ముందు ఆ చుక్క అనేది ఆకాశంలో వాళ్ళకి కనబడుతుంది అనమాట. దాని ద్వారా రిలీజ్ చేసి దానికి గుడే కట్టారు వాళ్ళు బేసికల్. సో అంటే అది మన లైఫ్ నడిపిస్తుంది కాబట్టి అంత స్పెషల్ గా అవడం వల్ల వీళ్ళు ఇండియాలో కూడా మన దాంట్లో రాహువు కేతు అని సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఈవెన్చువల్ గా ఏమైంది, ఈవెన్ ఆర్యభట్ట, నేను అన్నది కాదండి, ఆర్యభట్ట ద గ్రేట్ ఇండియన్ ఆస్ట్రానమర్, అతి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, పాశ్చాత్య దేశాలకు అందకుండా చాలా రకాలుగా చంద్రునికి లైట్ ఉండదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అలా అనే వాటిని కనుక్కున్నవాడు తనే ఇది లిటరల్ గా ట్రూత్ కాదు అని చెప్పేసి రాశాడండి. దీనిలో మనం చెప్పేది ఏంటంటే చెప్పండి, తనే ట్రూత్ కాదు, ఇది సింబాలిక్ గా రిప్రజెంటేషన్ మాత్రమే, ఆ అలైన్మెంట్ వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పేసి రాశారు. మీరు అన్ని మాట్లాడుకున్న తర్వాత మీ పాయింట్ కనుక వస్తే కనుక ఏంటి, ఆ వచ్చినప్పుడు అలలు ఎక్కువ ఏర్పడుతున్నాయి కదండి, మరి గ్రావిటీ చేంజ్ అయిపోతుంది కదా చాలా రకాలుగా. చాలా అది మనకు ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఎక్కడో 50,000 సంవత్సరాల కింద, హిందూయిజం కంటే పాతది, 50,000 సంవత్సరాల కింద ఆస్ట్రేలియాలో అతి పురాతనమైన సివిలైజేషన్ కల్చర్ లో మీరు తీసుకుంటే, ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు చంద్రుడు ఆటుపోట్లు ఎలా వస్తున్నాయి, ఎలా చేంజ్ అవుతున్నాయి, సముద్రంలోకి వేట ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రతి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కు వాళ్ళు ఈ నాలెడ్జ్ అనేది నేర్పిస్తారు. సో సహజంగానే ఏంటంటే చంద్రుడు ఇలా తిరిగేటప్పుడు భూమి పైన వాటర్ ఉంటుంది కదా, ఓషన్స్, ఇలా వచ్చినప్పుడు అది చంద్రుడు దాంట్లో స్లైట్ గా ఆ గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి వల్ల లాగేసుకుంటూ ఉంటాడు. సో ఆ వాటర్ అనేది తీరం వెంబడి తాకి ఆటుపోట్లు వస్తుంటాయి. సో సుమారు 10-15 మీటర్లు ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. సో మూడు ఒకసారి అలైన్ అయినప్పుడు ఆబ్వియస్ గా స్లైట్ గా గ్రావిటేషన్, మీకు చెప్పాలంటే సెంటీమీటర్ కూడా ఉండదండి చేంజ్, సెంటీమీటర్ దాంట్లో కూడా చేంజ్ ఉండదు. కానీ అది ఎప్పుడు మీకు ఎక్కువ అవుతుందంటే, ఇప్పుడు సముద్రంలో కనుక తుఫాన్లు వస్తాయి కదండి, స్టార్మ్స్, అవునండి, హరికేన్స్ స్టార్మ్స్ వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు ఈ లిటిల్ బిట్ ఆఫ్ యాడ్ అయ్యి మనకు ఫ్లడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా రేర్ ఈవెంట్స్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే మనకు ఇది మనం కొత్త నాలెడ్జ్ కొత్త కనుక్కోవడానికి ఏం లేదు, ఇది చెప్పాను కదా 50,000 సంవత్సరాల కింద మన హిందూయిజం కంటే పాత దాంట్లో కూడా కనుక్కో, ఎందుకంటే వాళ్ళ జీవన విధాన శైలి అలా ఉండేదన్నమాట. మీరు జనరల్ గా మీరు ఊహించండి, మీరు ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడో ఐలాండ్ దగ్గర మిమ్మల్ని వేసేస్తాను, ఫుడ్ ఏముండదు, అది వెతుకుతారు ఇది వెతుకుతారు చాలా వరకు. దాని తర్వాత ఫిషింగ్, ఒక బీచ్ పైకి ఫిషింగ్ వెళ్తారు, ఫిష్ దొరకదు. సంవత్సరం నెలలో మీకు ఒక 3-4 టైమ్స్ మాత్రమే ఫిష్ చాలా వస్తుంది. మీరు ప్రతిసారి అదే ఈ టైంలో ఫిష్ వస్తుంది కదా అని ప్రతిసారి అట్లా కొన్ని రోజుల తర్వాత మీరు అనుకున్న క్రమంలో ఒక టైంలో చంద్రుడు మీకు ఒక పొజిషన్ లో ఎప్పుడు వచ్చినప్పుడు అలానే కనబడుతుంది. అరే ఇది వచ్చినప్పుడు ఇలా కనబడుతుంది కదా అంటే ఏంటి, చంద్రునికి దీనికి లింక్ ఉంది. మీకు అర్థమైందాన్ని, చంద్రుడికి దీనికి లింక్ ఉందని. అంటే అలాంటి జీవన విధానంలో మీరు కూడా కనుక్కుంటారు బేసికల్ గా. సో అది అక్కడి నుంచి వచ్చింది, 1000 సంవత్సరాల క్రితం వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఆ మిక్స్ ని, హిస్టరీ చదివితే, హిస్టరీ తెలుసుకుంటే, ఖగోళ శాస్త్రాన్ని తెలుసుకుంటే చాలా వరకు మనకి ఇవన్నీ విషయాలు ఎందుకు అనేది అర్థమవుతాయండి బేసికల్ గా. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మేబీ ఇది ఒక మిత్తో లేకపోతే ప్రచారము, దీనికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా గ్రహణ సందర్భంలో, గ్రహణ సమయంలో వాటర్ తీసుకోవద్దు, అసలు ఏమి తాగొద్దు, తినద్దు, ఇదొక మాట వినిపిస్తూ ఉంటుంది. అంటే దాని మీద ఏమైనా సైన్స్ ఇంపాక్ట్ ఉంటుందా? ఆఫ్కోర్స్ మీరు ఇప్పటికే చెప్పుకోవచ్చు ఏమి ఉండకపోవచ్చు అని చెప్పి, ఈవెన్ లిక్విడ్స్ మీద కూడా ఉంటుందా? ఎందుకు వచ్చింది మిత్? దీని మీద ఏమైనా ప్రాక్టికల్గా ఏమైనా జరిగిందా? ఎస్, ఆల్రెడీ ఆఫ్కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం, జన విజ్ఞాన వేదికలు లాంటివి చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఏమైనా దీనికి సంబంధించి ఎస్
ఇది మీరు చూడొచ్చు ది ఫైనెస్ట్ ఎక్స్పెరిమెంట్ అన్నా బహుశా తప్పులేదేమో. ఏమంటారు శ్రీకాంత్ గారు దీని మీద? సో అదే అండి నేను చెప్పానంటే ఇవన్నీ అపోహలు ఎందుకు వచ్చాయంటే వాళ్ళు పాత కాలంలో చెప్పాను ఆది మానవుల దగ్గర నుంచి అగ్రికల్చర్ వ్యవసాయాన్ని కనుక్కున్నాక ఎప్పుడు నాటాలి. ఇప్పుడు మనం ఏంటంటే మీరు వ్యవసాయంలో కూడా ఎప్పుడు నాటితే వీలవదు. మీరు ఏంటంటే ఆ వర్షాకాలం వచ్చే ముందు దున్నాలి, నాటాలి. సో వర్షం వస్తుంది, పండుతుంది. సో మీకు కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంటే మన క్యాలెండర్స్, డేట్స్, టైమ్స్ అవన్నీ ఉన్నాయి. పాత కాలంలో ఎలా చేసేవారు? ద ఓన్లీ వే వాళ్ళకి ఒకటే వే ఏంటంటే చుట్టుపక్కల దాన్ని చాలా గమనించి ఓకే సూర్యుడు ఇలా వస్తున్నాడు, చంద్రుడు ఇలా వెళ్తున్నాడు, ఈ చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు మనకి ఇది ఏంటంటే న్యాచురల్ గా వాళ్ళు ఇది ఒక రోజులో వచ్చింది కాదు, తరతరాలుగా. మీరు ఉదాహరణకి 20,000 సంవత్సరాల కింద యూరోప్ లో ఉన్న గుహలలో వాళ్ళు బతికే విధానం కూడా చూసుకుంటే యూరోప్ లో 20,000 సంవత్సరాల కింద ఒక గుహలలో వాళ్ళు కాన్స్టలేషన్స్ నక్షత్రాలను దానిలో పెయింట్ ద్వారా చిత్రీకరించి ఏ సీజన్ లో ఏ కాలంలో ఎలా వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఉన్నారండి. మన దగ్గర కూడా కాదు, ఇది కల్చర్ మన ఆది మన నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఇదంతా అంత స్పెషల్ గా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ని, ఆకాశంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ట్రీట్ చేస్తారు. ఎందుకంటే అవి మనల్ని గైడ్ చేస్తున్నాయి కాబట్టి, మనకి పూజలు చేయడము, రిచువల్స్ చేయడము. సో ఇలా ఉన్నప్పుడు మనం ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నప్పుడు మన మూన్ లో అంటే మన సంవత్సరంలో లూనార్ క్యాలెండర్ అంటారు. సంవత్సరంలో మనకి ఏంటంటే ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్పేసి, అంటే ఉత్తరాయణంలో సూర్యుడు మొత్తము నార్త్ సైడ్ ఉత్తరం వైపు వచ్చేస్తుంటాడు, సమ్మర్ లో చాలా ఉత్తరం వైపు వచ్చేస్తుంటాడు, దాని తర్వాత దక్షిణం వైపు వెళ్తుంటాడు. సో నేచురల్ గా వాళ్ళు గమనించారు. అంటే ఇలా ఒక సింగిల్ సైకిల్ వచ్చేసరికి మనకి సుమారు 365 రోజులు పడుతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేశారు అంటే అలా 340 రోజులు అంటే దాన్ని డివైడ్ చేస్తే పౌర్ణమి టు పౌర్ణమి ఒక 12 సైకిల్స్ అవుతాయండి. పౌర్ణమి టు పౌర్ణమి 12 సైకిల్స్ అవుతాయి. అంటే ఈ లూనార్ సైకిల్ ని మనకు డేస్ కి చేసుకోవడానికి అది సంవత్సరం ఇది తీసుకపోయి ఆ 360 రోజుల్లో పెట్టారు. అది మన క్యాలెండర్ అయింది అనమాట. సో అలా క్యాలెండర్ అయింది. సో అందుకే ఇప్పుడు ఏంటంటే 12 సైకిల్స్ అనమాట. మూంత్ అంటే ఏంటంటే మీనింగ్ యాక్చువల్ గా మంత్ అంటే మూంత్. అది వచ్చిన చాలా మందికి తెలియదు. మనకు అప్పుడు ఈ సాంస్క్రిట్ గానీ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అంటారు. ఇప్పుడు అంటే ఈ మూంత్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? మూన్ ఎక్కడి నుంచి వచ్చింది? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా మీరు ఈ క్వశ్చన్ ఎందుకు చేశారంటే నేను ఎందుకు దీనికి ఇంపార్టెంట్ చెప్తున్నాను. యాక్చువల్ గా భూమికి ఒక భూమి మనకు 1,400 కోట్ల సంవత్సరాల కింద ఇంకొక చాలా పెద్ద ఒక గ్రహం వచ్చి ఢీ కొట్టి మన భూమి పైన ఉన్న క్రస్ట్ దాని పైన బోర మొత్తం విచ్ఛిన్నం అయిపోయి విస్ఫోటనం అయిపోయి దాని స్పేస్ లోకి వెళ్ళి ఒక రింగ్ లాగా ఫామ్ అయింది భూమి చుట్టూ. ఈవెన్చువల్ గా అది గ్రావిటీ వల్ల చిన్న చిన్న తునకలు అనేది చిన్న గ్రావిటీ అనేది పోయి పెద్దగా ఫామ్ అయ్యి అది మూన్ లాగా ఏర్పడింది. ఓకే రైట్, ఇది మూన్ లాగా ఏర్పడిన తర్వాత అప్పుడు మూన్ చాలా క్లోజ్ గా ఉండే మనకి. మూన్ చాలా క్లోజ్ గా ఉండే. ఎంత ఇప్పుడు సుమారు చాలా ఫార్దెస్ట్ పాయింట్ దూరంగా ఒక 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మూన్. అప్పుడు 20,000 కిలోమీటర్ల దూరమే ఉండే అనమాట. అంటే 20 టైమ్స్ క్లోజర్. 20 సార్లు క్లోజర్ ఉంటే ఎంత పెద్దగా కనపడాలండి అది. అప్పుడు ఇప్పుడు అలలు 10-15 మీటర్ల దూరం వస్తుంటాయి, ఆడిపోతు 10-15 మీటర్ల ఎత్తులో. కానీ అప్పుడు 100 మీటర్ల ఎత్తులో, సుమారు 1 కిలోమీటర్ ఎత్తులో కూడా అంత పవర్ ఉండే అనమాట. కానీ ఏమైంది, ఈవెన్చువల్ గా అర్త్ కూడా చాలా స్పిన్ అవుతుంది అనమాట. అంటే 4 to 5 days 4-5 గంటలకు ఎర్త్ చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. అంటే మన డే ఓన్లీ 4-5 గంటలే ఉంటుండే అప్పుడు. సో ఇప్పటి అలా తిరగడం వల్ల ఇప్పుడు ఎర్త్ ఇలా ఉంది, మూన్ ఇక్కడ తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతున్నప్పుడు ఏంటంటే మీరు సింపుల్ గా ఉంచండి, మీరు అక్కడ నిలబడ్డారు, మీ దూరంలో ఒక సింపుల్ ఒక వీల్ లో కొంతమంది మనుషులు కూర్చున్నారు, ఒక వీల్ లాగా తిరుగుతా ఉంది. ప్రతిసారి తిరిగినప్పుడు ఒక మనిషిని మీరు లాగడానికి ట్రై చేస్తున్నారు, రైట్? అప్పుడు ఏమవుతుందండి, కొన్నిసార్లు తిరిగిన తర్వాత ఒక స్టాప్ వచ్చేస్తుంది, రైట్? స్లో డౌన్ అవుతుంది. అంటే మీరు అది తిరగాలనుకుంటున్నారు కానీ మీరు లాగుతున్నారు, అంటే ఎంటైర్ మనకు ఆ రొటేషన్ అనేది ఏమవుతుంది, స్లో అవుతుంది. సో అలాగే అలా స్లో అవుతుంది. సో అలా స్లో అయ్యి మనకు మూన్ రొటేషన్ స్పీడ్ కూడా చేంజ్ అయిపోయింది. అలాగే సేమ్ టైం అర్త్ కూడా రొటేట్ అవుతుంటుంది. అంటే దీన్ని లాగుతుంది, ఇదిలా తిరుగుతుంది. దీని ఎనర్జీ గ్రావిటేషన్ అంటే దీనిపైన కూడా ఉంటుంది. ఇలా తిరిగినప్పుడు
ఇప్పుడు ఈ అల అనేది ఈ పార్ట్ అనేది దాన్ని లాగడానికి ప్రయత్నిస్తుంటుంది. అంటే దాన్ని ఇంకా స్పీడ్ అవుతుంది. ఆ స్పీడ్ అయినప్పుడు ఏమైతుంది, ఆర్బిట్ లో కక్షలు ఇంకొంచెం దూరం వెళ్తుంది. అంటే అర్త్ యొక్క ఎనర్జీ మూన్ పైన పడి మూన్ దూరం వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇంకా తిప్పుతూ దాన్ని దూరం పంపిస్తున్నారు అనమాట. అర్థమవుతుంది అంటే ఫోర్స్ కూడా యాడ్ ఆన్ అవుతుంది అప్పుడు దానికి. అలా ఇప్పటికీ కూడా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది 1969 లో 1969లో అపోలో ఆస్ట్రోనాట్స్ మూన్ పైన చంద్రుని పైన ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు లేజర్ రిఫ్లెక్టోమీటర్ అనేది ఒకటి పెట్టారు లేజర్ ద్వారా. చంద్రయాన్ 3 లో కూడా పెట్టారు. దానివల్ల మనకు తెలిసింది ఏం తెలుసా అండి, ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ కూడా మూన్ మన చంద్రుడు అనేవాడు 3.8 సెంటీమీటర్లు దూరం వెళ్ళిపోతున్నాడు. ఓకే, అంటే కొన్ని రోజులు అయితే మనకి కనిపించకుండా పోతాడా? కనిపించకుండా ఏం పోడు, మన అర్త్ గ్రావిటీ స్టిల్ ఉంటుంది. బట్ ఏమైతుందంటే ఇప్పుడు అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే చంద్రుడు చిన్న చిన్నగా అయిపోతుంటాడు. సో ఇలా భూమి ఇలా చంద్రుడు ఇప్పుడు మనకు సూర్యగ్రహణాన్ని తీసుకుంటే సూర్యుడు ఇక్కడ ఉంటాడు కదా, భూమి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో సూర్యుడు వచ్చినప్పుడు